బైబిల్‌లో మెటఫారిక్ లాంగ్వేజ్ అని, రెహటారికల్ లాంగ్వేజ్ అని, ఐరనారికల్ లాంగ్వేజ్ అని, అలాగే అలెగోరిక్ లాంగ్వేజ్ అని వాడబడిందండి. దేవుని నామ స్తోత్రం. ఒక ప్రశ్న వచ్చిందండి. ఆ ప్రశ్న ఏంటంటే, ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటివాడాయెను. ఈ పదజాలం ఎప్పుడైతే వాడబడిందో చాలామంది ఏమంటున్నారంటే, ఆదాము దేవుడు లాంటి వాడు అయిపోయాడు అని అంటున్నారండి. అయితే ఇక్కడ ఆదాము తప్పు చేసిన తర్వాత దేవుడు లాంటివాడుగా ఎలాగైపోతాడు అనేది ప్రశ్న అండి. ఆయన ముందు చావు లేనివాడిగా, శాపం లేనివాడిగా, దేవుని మహిమతో నింపబడి దేవుని పోలిగ్గా సృష్టింపబడినవాడు. అంతేకాదు దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను అని బైబిల్ చెప్తుంది. గమనించండి, మనిషి యథార్థవంతుడే ముందు, కానీ అపవాది మాటలు విని చెడిపోయాడు, శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. సేమ్ ఇలాంటి వచనమే, ఇలాంటి మాటలే సాతానుగాడు అవతో మాట్లాడతాడు. ఒకసారి మనం అది చూద్దామండి. ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దామండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. పెద్ద అబద్ధం ఆడిందండి. ఆల్రెడీ వాళ్ళ స్టేటస్ దేవుని పోలిక, యథార్థత, చావులేనితనం. అయితే ఒక అబద్ధాన్ని ఆడింది. ఆ అబద్ధం ఆడి ఆ వృక్ష ఫలాలు తినేటట్టుగా చేసింది. మనుషులు చావుని కొని తెచ్చుకున్నారు. ఇక్కడ గమనించినట్లయితే ఏ పదజాలాలు అయితే సాతాను వాడిందో అబద్ధంగా, ఆ విధంగా మనిషి అయిపోయాడు అని దేవుడు చెప్తున్న మాట. అక్కడి నుంచి తరిమివేయబడి, అక్కడి నుంచి వెలివేయబడి వేరే ప్రాంతానికి ఆదామవ్వలు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. గమనించండి, ఆ సమయాల్లో చెప్తున్న మాటలు ఇవి. ఇలాంటి మాటలను బైబిల్లో ఏమంటారంటే, రెహటారికల్ లాంగ్వేజ్లో ఇక్కడ రాయబడింది, అలెగోరిక్ లాంగ్వేజ్లో రాయబడింది, మెటఫారికల్ లాంగ్వేజ్లో ఇక్కడ రాయబడింది, ఐరనికల్ లాంగ్వేజ్ ప్రాముఖ్యంగా ఇక్కడ వాడబడిందని మనం అర్థం చేసుకోవాలి. ఏ అబద్ధం ఆడి సాతాను మోసం చేసిందో అదే అబద్ధానికి మనిషి బలైపోయాడు అని దేవుడు చెప్తున్న మాట. ఇది గమనించగలరు.